మరి ఆ ఏజ్‌లో ఇప్పుడు మాకొచ్చేసేసి 48, 52 ఇయర్స్ అట్లా వచ్చాయి గదా! మరి మేము ఈ ఏజ్‌లో సర్కంసిషన్ చేయించుకుంటే మా పరిస్థితి ఏంటి? ఎందుకంటే రెగ్యులర్‌గా మేము ఆఫీస్‌లకు, జాబ్‌కి వెళ్ళే పరిస్థితి ఉంటది. ఎన్ని రోజుల వరకు రెస్ట్ తీసుకోవాలి అని అనుకునేవాళ్ళుంటారు సార్. ప్లస్ దాని గురించి కంటే కూడా భయపడతా ఉంటారు. బ్లీడింగ్ అయిపోతది. అయ్యో! మళ్ళీ ఇంటికాడనే ఉండిపోవాలి అనే వాళ్ళకి ఏం చెప్తారు? సో, ఇక్కడ నిజం చెప్పాలంటే నేను సర్జరీ పీజీగా జాయిన్ అయినప్పుడు గూడా, ఈ రకమైన సర్జరీ చూసినప్పుడు నాకు గూడా చేయడానికి గూడా భయమనిపిచ్చేది. ఎందుకంటే, ఒక మాన్యువల్‌గా మనం సీజర్‌తో కట్ జేయాలి, విపరీతమైన బ్లీడ్ అయ్యేది, దాన్ని కుట్టాలి. కుట్టిన తర్వాత వాళ్ళకి విపరీతమైన నొప్పి ఉంటది, డైలీ డ్రెస్సింగ్ భరించాలి. ఇవన్నీ చాలా ఉండేటివి. అది ఓపెన్ సర్జరీ, కన్వెన్షనల్ మెథడ్ అంటాం. బట్ మన టీఆర్‌హెచ్ హాస్పిటల్ ఏదైతే ఉందో, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో చేసే అత్యాధునిక స్టాప్లర్ ఏంటి అంటే, కేఎస్ఆర్ స్టాప్లర్. ఈ కేఎస్ఆర్ స్టాప్లర్ అనేది ఏదైతే ఉందో, ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ తప్ప ఇంకెక్కడ దొరకదు మీకు ఇండియాలోనే. అయితే ఈ స్టాప్లర్ వల్ల మనం ఏం చేస్తామంటే, ఎటువంటి కోత, కుట్లు లేకుండా ఒకటేసారి కట్ చేసి పిన్స్ ఏస్తామన్నట్టు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, జస్ట్ 5 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. యెస్. 5 మినిట్స్‌లో సర్జరీ అయిపోతది. హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఓపెన్ మెథడ్‌లో అయితే విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఇది కంప్లీట్ పెయిన్‌లెస్ ట్రీట్మెంట్. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంది అంటే, ఈ స్టాప్లర్‌లో చేయడం వల్ల ఓపెన్ సర్జరీలో అంత కాస్మెటిక్ రిజల్ట్స్ రాదు. బట్ స్టాప్లర్‌లో 100కి 100% కాస్మెటిక్ రిజల్ట్స్ వస్తాయి. మీరు గనక గమనిస్తే గనక ఓపెన్ చేసిన వాళ్ళని అండ్ స్టాప్లర్ చేసిన వాళ్ళు పక్కకు పెడితే ఈజీగా గుర్తుపట్టేసేయొచ్చు.